స్వామియే శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి భక్తబృందం వారి ఒక పాదయాత్ర మాది 6వ తారీఖున స్టార్ట్ అయింది. సో పాదయాత్ర చేసి వచ్చే స్వాములకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో మనం ఒకసారి అయితే చూసుకుందాం. ఇక్కడ చూడొచ్చు, స్వాములు నడిచి వచ్చిన తర్వాత వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అల్పారం, ఇడ్లీ, పుదీనా చట్నీ, టమాటా చట్నీ, కారం పొడి, నెయ్యి. సో స్వాములు నడిచి వచ్చిన తర్వాత ఇంత హెల్తీ ఫుడ్ పెట్టడానికి అసలు కారణం ఏంటిది అనేది మన గురుస్వాముల వారిని ఒకసారి కనుక్కుందాము. గురుస్వామి, మా యొక్క 2 క్వశ్చన్లకి జవాబు ఇవ్వగలుగుతారా గురుస్వామి? మీకు జవాబు ఇచ్చేంత పెద్దోళ్ళ మా గురుస్వామి, చెప్పండి. మన యాత్రలో దగ్గర 200 పైచీలకు స్వాములు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇన్ని ఐటమ్స్ పెట్టడానికి ఎలా సాధ్యమవుతుంది గురుస్వామి? అంటే ఇప్పుడు సిటీలో జనరల్గా మాలు వేసుకొని దీక్ష చేస్తుంటాం కదా, పడి పూజలు జరుగుతుంటాయి, ఇండ్లలో భిక్షలు పెట్టుకుంటారు, వాళ్ళందరూ ఇంటికి భిక్షకు పిలుస్తుంటారు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఒక పప్పు, ఒక సాంబారు లేదా ఒక కర్రీ, ఒక ఫ్రై పెట్టి భోజనం పెట్టకుండా ఒక 11 ఐటెంలని, 18 ఐటెంలని, 21 ఐటెంలని వాళ్ళకి తోచినంత మంచి మంచి ఐటెంలు పెంచుకుంటూ పెడతారనమాట. ఆ లోటు ఈ పాదయాత్రలో కనిపించదు. అక్కడ ఎట్లయితే మనం అన్ని వెరైటీలు పెడతారో సాములకి, ఇక్కడ కూడా వాళ్ళంతా 21, 22 ఐటెంలు పెట్టకుండా మనకు చేసిన వారికి ఒక 11 ఐటెంలు మ్యాక్సిమం, దేంట్లో ఏ తక్కువ కాకుండా క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ మంచి మంచి నెయ్యితో పెట్టాలనేది డైలీ నేతితో పెట్టాలి, పూలల్లో బాటల్లో వాళ్ళని నడిపేయాలని మా ఆకాంక్ష, మా సంకల్పం కూడా. స్వామి, ఇది ఈ యాత్రలో 38 రోజులు ఇలాగే ఉంటుందా లేదా ప్రత్యేక రోజుల్లోనే ఉంటుందా ఇలాంటి ఫుడ్? 38 రోజులు డైలీ. అంటే సిటీలో ఒక పూట భోజనం, ఇక్కడ పొద్దున్నే 3ంటికి టీ బిస్కెట్ ఇస్తాము, 7:30కి బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారం ఉంటుంది, 1 గంటకి భిక్ష ఉంటుంది, మళ్ళీ 8ంటికి అల్పాహారం ఉంటుంది విత్ ఫ్రూట్స్. ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం ఏం చేస్తున్నామంటే నెయ్యి, పొడి, అంటే ముందు లాస్ట్ ఇయర్ వరకు ఒక సాంబార్ ఉంటే చట్నీ ఉండదు, చట్నీ ఉంటే సాంబార్ ఉండదు, ఏదో ఒక్క ఐటెంతో నడిపించేవాళ్ళు. దాని తర్వాత మార్పు తేవాలి వీళ్ళకి. అంటే వాళ్ళు చేసేది ఏంటి, మనం పెట్టేది కడుపుకు తిండి మాత్రమే. పడుకోవడానికి వసతి మంచిగా ఉండాలి, కడుపుకు తిండి మంచిగా ఉండాలి. దాని తర్వాత నడిచేదంతా వాళ్ళే కదా, వాళ్ళ బాధ. అంటే వాళ్ళు మంచిగా నడవాలంటే ఈ 2 మెయిన్. అందుకనే వాళ్ళకి ఇప్పుడు మీకు చట్నీ నచ్చుతుంది, నాకు పొడి నచ్చుతుంది, ఇంకొకరికి సామాను, అన్ని వెరైటీలు పెడితే ఎవరికి ఏది ఇష్టం ఉందో వాళ్ళు తీసుకొని తింటారు. అందుకనే అన్ని ఐటెంలు పెట్టాలని డిసైడ్ అయినాం. అది స్టార్టింగ్ నుంచి నడుస్తూనే ఉంది. ఏ రోజు ఈ ఐటెం లేదు అనకుండా అన్ని ఐటెంలు పెడుతున్నాం. సో ఈ పాదయాత్రలో ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన స్వాములు కాకుండా ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన స్వాముల వాళ్ళ అనుభూతి ఎట్లుందో ఒకసారి మనం కనుక్కుందాము. సో వాళ్ళని డైరెక్ట్ మనం చెప్పడం కాకుండా డైరెక్ట్ వాళ్ళనే కనుక్కుందాం ఒకసారి. స్వామి, మీరు ఎన్నోసారి మాల వేస్తున్నారు స్వామి? కన్యస్వామి. సో పాదయాత్ర ఫస్ట్ టైం వచ్చారు. సో మీకు ఇక్కడ ఫుడ్ అనేది అన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పరా? అన్నీ బాగున్నాయని చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా ఇప్పటి వరకు 9వ రోజు. ఎప్పుడైనా మీకు ఫుడ్ లేకుండా ఏదైనా రోజు ఉన్నదా? నడవడం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. సో ఫస్ట్ టైం వచ్చిన స్వాములు అయితే మనం కనుక్కోం. చెప్పండి, ఏదో చెప్తున్నారు. కిలోమీటర్లు లేకుండా కరెక్ట్ టైంకి ఫుడ్. ఇప్పుడు ఒక 10-20 కిలోమీటర్స్ నడవగా 28 అవర్స్ 13 కిలోమీటర్స్ పెడతారు సార్. సో ఇక్కడైతే చూసినట్టయితే స్వాములు, మన కన్యస్వామి ఎలాంటి లోటు లేకుండా యాత్ర జరుగుతుందని వారి నోట్స్ నుంచి తెలుసుకున్నాము. మరిన్ని కొత్త విషయాలతో మీ ముందు మేము వస్తామని. స్వామియే శరణమయ్యప్ప.